వేముల వీరేశం గారి అధ్యక్షతన మా నూతన పార్లమెంట్ సభ్యులు యువకుడు మా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే 2 జిల్లాల ఎస్పీలు పవార్ గారు, సన్ప్రీత్ గారు, అలాగే నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, గతంలో నల్గొండ కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు స్పెషల్ సెక్రటరీ R&B నేషనల్ హరిచందన గారు, ముఖ్యంగా ఏడీపీ అనే సంస్థ అమెరికాకు చెందిన సంస్థ 140 దేశాల్లో కార్యక్రమాలను అతిపెద్ద సంస్థ ఈరోజు ఈ మారుమూల ప్రాంతమే ఈ హైవే మీద జరిగే యాక్సిడెంట్ వాళ్ళకి వివరించినప్పుడు మన జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఎస్పీ రెడ్డి గారిని కూడా వారి ద్వారా సంప్రదించినప్పుడు వెంటనే 5 కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఇవాళ బిల్డింగ్ పనులు ప్రారంభించుకుంటున్నాం. ఇందులో అప్పటి కలెక్టర్ హరిచంద్ర గారు కూడా మాట్లాడి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆ గంట బతికించి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా పెట్టే విధంగా ఇవాళ డిజైన్ చేయించినాం. ఈ రోజుకి పనులు మొదలైతే జేసీబీ కూడా వచ్చింది. దానికి సంబంధించిన మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చింది ఆ కంపెనీ వాళ్ళు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే కనీసం బతికిచ్చి ఆపరేషన్ చేసి మేజర్ సర్జరీ హైదరాబాద్ షిఫ్ట్ చేసే విధంగా అవసరమైతే హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉపయోగించుకొని ఈ హైవే ఇప్పటికే డెత్ రోడ్ అంటారు దీన్ని. ఇంత ట్రాఫిక్ ఉన్న రోడ్ హైవే ఎక్కడ చూడలేదు. జిఎంఆర్ సంస్థ 2002లో 2022లో 6 లేన్గా చేసేది ఉండే. ఆయన ఆ రోజు నేను పార్లమెంట్లో ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా గడ్కరీ గారు చెప్పినా సుప్రీంకోర్టు పోయి స్టేల మీద తీసుకొచ్చి కనీసం 2 సార్లు టెండర్ 375 కోట్లు పెడితే టెండర్ బిల్ కూడా రద్దు చేయించిన. ఎందుకంటే నాకు సంబంధించిన రోడ్డు, నాకు 2 రాష్ట్రాలు విడిపోయినాయి, నాకు ట్రాఫిక్ తగ్గింది, ఇసుక లారీలు, దీని టోల్ రోడ్డు కట్ట కొత్తనికి వర్క్ ఇవ్వద్దాను. 2 నెలలు ఏడిపించింది నన్ను. గడ్కరీ గారు దగ్గరికి చెప్పులు అరిగేటి తిరిగితే గడ్కరీ గారు ఒక పార్టీలకు అత్యంతంగా పనిచేసే వ్యక్తిగా, మంచి మనిషిగా ఆయన నాకు పెట్రోల్ చెప్పాడు. ఇప్పుడు 375 కోట్లు శాంక్షన్ చేస్తే 300 టెండర్ అయినాయి. మన చిట్యాల్లో పని కూడా అక్కడ స్టార్ట్ చేసినాం ఎమ్మెల్యే గారు. ఈరోజు అవి తాత్కాలికం. మొన్న జూన్ 30వ తారీఖు జిఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేయించాను. గడ్కరీ గారి దగ్గర కూర్చొని, నేషనల్ హైవే చైర్మన్ దగ్గర కూర్చొని 2 రోజులు, మళ్ళీ 3వ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారులను పోయి 3 గంటలు రివ్యూ పెట్టి టెంపరీగా టోల్ రోడ్డుని నేషనల్ హైవే వారు కలెక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేపించి ఇవాళ ఆగస్టు ఎండింగ్ రోజు టెండర్ ఫైనల్ చేస్తున్నాం. అది 4,500 నుంచి 5,000 కోట్ల వరకు పోయే విధంగా మల్కాపూర్ వరకు నేను చేపించిన ఎంపీగా ఉన్నప్పుడు 600 కోట్ల పనులు దగ్గర పడుతున్నాయి. అక్కడి నుంచి కోదాడ అవతలకి 2 గంటల్లో చేరుకునే విధంగా ఎక్స్ప్రెస్ హైవేని మంజూరు చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సపోర్ట్తోని గడ్కరీ గారు మాకు చెప్పిన మాట ప్రకారం నేను జూన్లో శాంక్షన్ అవుతుందని చెప్పిన ప్రకారం శాంక్షన్ చేసిండు. ఎస్టిమేషన్ నడుస్తున్నాయి. ఆగస్టు 2వ వారం టెండర్ ఉంటుంది. 1 నెల టెండర్ అగ్రిమెంట్ ప్రాసెస్ తర్వాత పనులు ప్రారంభించి ఏ ఒక్క చిన్న యాక్సిడెంట్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేము చూస్తాం. ఇన్ఫామ్లో కానీ, సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ టౌన్లోకి పోయే దగ్గర కానీ, టేక్బండ బ్రిడ్జ్ దగ్గర కానీ, మనం అక్కడ అర్రపల్లి పోయే రోడ్డు కానీ, ఈనాడు జంక్షన్ కానీ, ఇవన్నీ 17 స్పాట్లను మనం శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టి ఇవాళ ఒక శుభదినం. తెలంగాణ 2 రాష్ట్ర రాజధానిని కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని నేను ఎంపీగా కొట్లాడి ఇవాళ అదే పోర్టుపోలియో శాఖ మంత్రిగా గడ్కరీ గారి సపోర్ట్తోని, అలాగే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ పనులు ప్రారంభించుకున్న సందర్భంగా జిల్లా 2 ఎస్పీలని ముఖ్యంగా కోరుతున్నాను. వర్క్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ నడిచే టైంలో కానీ, 17 స్పాట్లు నడిచే టైంలో కానీ ఈ స్పాట్లలో పోలీస్ కానిస్టేబుల్ పెట్టి నైట్ పూట యాక్సిడెంట్ జరగకుండా డే టైంలో కూడా సెక్యూరిటీ పెట్టే విధంగా కాంట్రాక్టర్ ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా మీరు కూడా సెక్యూరిటీ పెట్టాలని, జిల్లా 2 కలెక్టర్లు కూడా జాగ్రత్త వహించాలని మరొకసారి వేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి, గడ్కరీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మేము అభివృద్ధి కోసం కేంద్రంతో పోయినసారిలాగా కాదు, పోయిన 5 ఏళ్ళు R&B మినిస్టర్ ఎక్కడ నాకు కల్పించిందా? ఇవాళ నేను 6 మాసాలలోనే ఈరోజు మన గట్కేసర్ ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ ఆగిపోయింది. 8 ఏళ్ళకే మొదలైంది. దానికి రీటెండర్ పెట్టిస్తున్నా ఇప్పుడు. అలాంటి మరి ఇప్పుడు ఆ మన్నెగూడ రోడ్డు వికారాబాద్కి వెళ్ళిపోయే రోడ్డు పని సాధించాం. అలా 12 రోడ్ల కల్వకుర్తిపోయే 4 లేన్గా దాన్ని ఇప్పుడు ఈ నెలలో ప్రారంభిస్తాం. రేపు నేషనల్ హైవే డైరెక్టర్ అజయ్ చౌదరి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళొకసారి రివ్యూకి పిలిపించాను ఆయనని. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి
మంచిర్యాల ఆర్మూర్ కానీ అలా 12 రోడ్లను కూడా ఇవాళ వేగవంతం చేస్తూ మళ్ళా జిల్లా అభివృద్ధికి సంబంధించిన రావణవేల ప్రాజెక్టుని డిసెంబర్లో దాని 60,000 ఎకరాలు 60,000 ఎకరాలలో 60,000 నగరికెళ్ళు 40,000 తుంగతుర్తి నల్గొండకు 24,000 కలిసి దాన్ని కూడా వచ్చే మార్చి నాటికి పూర్తిగా కాలువల ద్వారా నీళ్లు అందిస్తాం. ఇంకా ముఖ్యమైన సమస్య ఫ్లోరైడ్ ఎంత మనకు అరిష్టం తెచ్చిపెట్టి మన ప్రాణాలని 20 ఏళ్ళకే 60 ఏళ్ళుగా మార్చిందో మూసితోని హైదరాబాద్లో ఉన్న డ్రైనేజ్ అంతా ఇండస్ట్రియల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ చేయకుండా మన జిల్లాకు వదిలిపెడితే దిక్కు లేక ఆ నీళ్ళే వ్యవసాయానికి వాడుకొని పంటలు పండిస్తున్నాం. దాన్ని మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చిన అంటాడు 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కాళేశ్వరం కట్టిండు కూలిపోవడం అయిపోయింది. ఇవాళ 30-40 వేల కోట్లు పెడితే మూసికి సపరేట్ పైప్ లైన్ వేయించి మా మూసీలు ఇవాళ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకి వెళ్ళి 5 టీఎంసీల నీళ్లు గోదావరిలో వదిలిపెట్టి మా ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లా ప్రజలకు ఇవాళ ఆయన ఒక వరం లాగా ఆ ప్రాజెక్టుని ఎంటబడి శాంక్షన్ చేయించుకున్నాం. దానికి తోడు హైదరాబాద్ చుట్టుపక్కల 30,000 కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ పటాన్ని హైదరాబాద్ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో ఉంచే విధంగా RRR రోడ్డు పూర్తి చేయడానికి నేను ఏ విధంగా కంకణం కట్టుకున్నాను. మా ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లైన నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ ప్రజల్ని కాపాడుకుంటా అని చెప్పి మూసీకి 40,000 కోట్లతోని డిసెంబర్ లోపు పనులు ప్రారంభిస్తున్నందుకు మా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు. అలాగే 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి ఇంకా మిగిలిపోయిన ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొన్ని కార్యక్రమాలు ఆలస్యమైంది. అందరికి కూడా హామీ ఇస్తున్నాం. బ్రహ్మాండంగా మాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గెలిచినా కానీ ఓడిపోయినట్టే లెక్క. మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. ఆ సంగతి తెలిసిపోయింది. ఆ అడ్రస్ లేకుండా పోయినాడు. ఆ నోటీస్ రాగానే పోయింది. ఆడ చేయలేకపోతున్నారు అని. అందుకని ఆయన పేరు నేను చెప్పగానే నీ ఎవరిని విమర్శించాం. ఏ ఎన్నికలు లేవు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టినా ఏ ఎన్నికలు పెట్టినా ఏకగ్రీవంగా అంత కాంగ్రెస్లో గెలుస్తారు. కానీ మేము ఎన్నికల కంటే ఎక్కువ రాజకీయాల కంటే ఎక్కువ మూసీ మీద నేషనల్ హైవే మీద ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేపించి గడ్కరీ గారిని మా సీఎం గారిని తీసుకొచ్చి ప్రారంభించుకుంటాం. ఇవాళ ఏడీపీ సంస్థకు 5 కోట్లే కాదు మళ్ళీ ఎకరం కూడా ఎక్స్ట్రా తీసుపెట్టి హెలిప్యాడ్ కూడా పెట్టమన్నాం. చుట్టుపక్కల ఎక్కడ యాక్సిడెంట్ అయినా ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ ఆపరేషన్ థియేటర్ కూడా కడుతున్నాం. ఆ ఆపరేషన్ థియేటర్ సంబంధించిన సామాన్లు కూడా వచ్చినాయి. 60 రోజులంటే ఎస్పీ రెడ్డి గారు కరెక్ట్ ఇవాళ రాజశేఖర రెడ్డి జయంతి రోజు మన ప్రియతమ నాయకుడు ఇవాళ ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇవాళ రామా కేర్ సెంటర్ 2 రాజధానుల మధ్యన ప్రారంభించిన సందర్భంగా వారి జయంతి సందర్భంగా 75వ జయంతి సందర్భంగా ఇలా విజయవాడకు పోయేది ఉన్నా సరే ఆ అమెరికా నుంచి వచ్చిన కంపెనీ వాళ్ళు టైం ఇచ్చింది కాబట్టి ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మరి పోయేది ఉండే ఈ సందర్భంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారు కోరిన విధంగా మా సోనియా గాంధీ కోరిన విధంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిందని మీకు అందరికీ అర్థమైపోయింది కదా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఈ రోడ్డు మీద ఎవరైనా ఆలోచించారా? 10 ఏళ్ళు మినిస్టర్ కూడా ఎత్తున వాళ్ళకే పైకి లేకపోయా ఏడా యాక్సిడెంట్ ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చి విజయవాడపై ప్రధానమంత్రిని కలిసి 2 రాజధానులు అయినాయి మాకు ఈ రోడ్డు కావాలని అడిగిండా? ఇవాళ అదే నేను 6 నెలలకి ఎండపడ్డా. ఇప్పుడు మా సోదరుడు ఎంపీగా ఉన్నారు, నల్గొండ ఎంపీ మరొక యువకుడు ఉన్నాడు. నేను వాళ్ళు ఎండా ఉండి ఈ రోడ్డును ఖచ్చితంగా 2 ఇయర్స్లో పూర్తి చేస్తాం. దీంతో పాటు మీరు వెళ్తారు నగరికెళ్తే మా నగరికెళ్ళకి వెళ్ళి సాగర్ పోయే రోడ్డు వయా నల్గొండ 2016 ఆగిపోయింది. ఊర నర్సయ్య సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు 2019 ఎంపీ అయిన తర్వాత 6 నెలలలో 373 కొత్తగా తీసుకొచ్చి సూర్యాపేటకి 10 నిమిషాలు నల్గొండ పోతున్నాం. ఆ నుంచి 15 నిమిషాలు సాగర్ పోతున్నాం. 373 కోట్లు తీసుకొచ్చిన ఎల్వీనగర్ మల్కాపూర్ 6 లేన్గా 600 కోట్లతో ఇలా 70% పనులు పూర్తయింది. ఇది పని చేసే నాయకత్వం. నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారో మంత్రులు అట్లే ఉంటారు. టీం లీడర్గా పనిచేస్తున్నాం మేమందరం కూడా. మరొకసారి ఏడీపీ సంస్థకు నల్గొండ జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ట్రామా సెంటర్కు 5 కోట్లు కేటాయించడమే కాదు ఇంకా అవసరం వస్తే పెంచే విధంగా దాతల సహకారంతో ఎంత పెద్ద ఆపరేషన్ అయినా మనిషిని బతికే విధంగా చర్యలు తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ అందరికీ నమస్కారం.